IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రకటించారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏం తెలియదు అక్కడ మనకి. ఏముండిద్దంటారా అంత తక్కువలో ఇసుకురావడం వల్ల? ఏమి ఇస్తాడో కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది అంటే గతంలో 400 టన్ను వచ్చేసి 434 రూపాయలు అట్లాగే ఎక్కువగా ఉంది. ఇప్పుడు టన్ను వచ్చి 88 రూపాయల వల్ల ఉపయోగం ఏమన్నా ఉండే? ఉపయోగం ఉంది కదమ్మా, మరి ఉపయోగం ఉంది కదా. చేస్తే తెలుస్తుంది. చేస్తారు కదా. ఇప్పుడు అమరావతిని కూడా 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామంటారు కదా. చేస్తారు ఖచ్చితంగా చేస్తారు. సార్, చంద్రబాబు గారు జగన్ రాజకీయాలకి అసమర్థులని వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? తప్పకుండా చేస్తారమ్మా. చంద్రబాబు నాయుడు చేస్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి ఆయన గెలిపించారు. అది ఖచ్చితంగా. ఎందుకంటే అతను వయసుని బట్టినా కొంచెం ఆలోచించాలి. మనం కూడా చేస్తాడు అనేది ఖచ్చితంగా గ్యారంటీ కాబట్టి చేస్తాడు. ఇంకా ప్రజల్ని అనుకున్నాము చేస్తాడని నన్ను గెలిపించారు. ఇంకా చేస్తారు, మంచిగా చేస్తే మంచి అనిపించి మళ్ళీ నెక్స్ట్ వస్తారు డాక్టర్. అది వాస్తవం. ఇప్పుడు అమరావతి నాశనానికి కానీ పోలవరం దానికి కానీ జగన్ కారణము, అతను అసమర్థుడని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? జగన్ పొరపాటు చేశాడు, చాలా తప్పు చేశాడు కదా. ఈ రెండుకి, అమరావతికి పోలవరం రెండుకి తప్పు చేశాడు కదా. అతని కన్నా కొద్దిగా కలిపింటే బాగుండేది. అతను ఏం చేయలేకపోయాడు కాబట్టి ఏం లేదు, అతనికి ఏం రెస్పాన్స్ ఏం లేదు దానికి. తప్పమ్మా, దొంగోడు వాడిని చేసింది మంచిది. వాడిని ఏమైనా కలవించినా కానీ వానికి వేస్ట్, వాడిని ఉపయోగం లేదు. అమ్మ ఒక్కరేమ్మా, అందుకు చాలామంది ఉన్నారు. వాళ్ళు పేరు నాని కానీ రోజా కానీ ఉన్నారు, అమ్మటి రాంబాబు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతేనే జగన్ బాగుపడతారండి. వాళ్ళు వెళ్ళిపోతే జగన్ బాగుపడతారు. వాళ్ళు వెళ్ళిపోయినారు, అతనికి మంచి పేరు ఉన్నది కానీ వీళ్ళు కూడా పల కష్టం అయిపోయింది. అది ఏం లేదు. గంజాయి మాదక ద్రవ్యాలు అవి నిర్మూలించడానికి గాను ఉపసంఘాల కమిటీ మీటింగ్ అనేది అది ఎవడు ఏం చేయలేడమ్మా. అది దొంగత పని. అది ఒకడు ఖాయం చేసేది కాదు. అది వాడు స్వార్థం వాడు సంపాదించుకొని వాడు బాబుదానికి వాడు చేసుకుంటాను. అంతేగాని ఎట్లా జరుగుతుంది అది చెప్తా ఉన్నారు. చేయటం ఏమో కానీ ఇది కష్టమే, చేయాలంటే కష్టమే. ఎందుకంటే ఒక చోటతో పర్లేదు, ఇది కూడా ఉంది, కొంచెం కష్టంగానే ఉంటుంది చేయాలంటే. టైం పడుతుంది. గతం పడుతుంది, టైం పడుతుంది. 5 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళందరినీ తీర్మానం చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికి బాగా అలవాటు పడినారు కాబట్టి వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. నివాసం ఏం కాదు, రాజకీయానికి అంతే ఏం లేదు. రాజకీయానికి అట్టే ఉండదు. నివాసానికి కట్టేయడానికి ఏమి ఉండవు. రాజకీయం వరకే. ఇప్పుడు 1 సంవత్సరం చూస్తారు జనాలు, ఎందుకంటే అప్పటికి అర్థమైపోతుంది. బాగా చేస్తున్నాడు, బాగా పర్వాలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ రాగలుగుతాడు, లేకపోతే రాలేదు. అది ఏం లేదు. ఎవరైనా ఒకటే, చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే. అతను తెలియదు కాబట్టి ఇతను కావాలనుకున్నారు, ఇతను చేశాడు. ఇతను చేస్తే పోతే కష్టమే. అది ఏం లేదు. చంద్రబాబు అమరావతికి సంబంధించి అప్పులు అనేవి ఏర్పాటు చేశారు, అప్పులు చేశాడు. ఆ అప్పులన్నీ మేము తీర్చామని మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆదిమూల సురేష్ గారు అంటున్నారు. దాని మీద మీ ఏం లేదమ్మా, వాళ్ళు తీర్చేది ఏం లేదు. ఇంకా ఎక్కువ చేశారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అంటే చంద్రబాబు 5 సంవత్సరాలు ఏదైతే అప్పులు ఉన్నాయో అవన్నీ మేము తీర్చాము, మా ప్రభుత్వం తీర్చాము అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చి వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు వచ్చి అంటూ ఉంటారు. అది మామూలు జరిగేది అదేమో. ప్రతి ఒక్కరికి చేర్చి బాగా చేసినట్టు ధన్యుడు, వాడు కావాలంతే. వీళ్ళంతా ఊరికి మాట చెప్పేదేం కాదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, కొన్ని చేసాడు, కొన్ని చేయలేకపోయినాడు. ఇతను కూడా చెప్పాడు, ఇతను కొన్ని చేయలేకపోతే రేపు ఇబ్బంది. అన్నీ చేయాలని చేయలేడు ఎవరు కూడా. అది టైం జరుగుతుంది, టైం పడుతుంది. చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది బాటలో నడిపించే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశం ప్రకారం? అది ఆదాయం లేదు కదా. ఆదాయం ఉంటే చేస్తాడు, ఆదాయం లేదు కాబట్టి కొద్దిగా కష్టమే. ఎందుకు అప్పులు ఎక్కువ అయిపోయినప్పుడు కష్టంగా ఉంటుంది. అది మన రాష్ట్రానికి ఆదాయం లేదు కాబట్టి జరుగుతుంది ఖచ్చితంగా. జరగడం మటుకు చేయాలనే ఉన్నాడు, చేయలేకపోతే ఇబ్బంది అండి. అది ఎవరు కూడా మాట చెప్పేంత సులభం కాదు. ఇప్పుడు మనం కూడా చెప్తాము, అడిగి దిగిపోతాం, ఊరికి ఎక్కి దిగిపోతుంది ఏంటి, బస్సులు కావాలి, తిరగదు కదా. అట్లా కొంచెం ఆలోచన జరిగితే బాగుంటుంది, జరగకపోతే ఇబ్బంది. సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కానీ పెన్షన్ కానీ సకాలంలో అందిస్తామని మంత్రి కేశవ్ గారు అంటున్నారు. చేస్తే మంచిదే, చేయగలిగేదేమో.
ఈ 3 జీతాలు గీతాడు కొన్ని బాగా పింఛన్ గింజలు వస్తాయమ్మా, కొన్ని మటుకు చేయలేరు అని వాస్తవం తెలిసింది మనకు. అంటే ఇప్పుడు పెన్షన్ అనేది మేము 98% వరకు 2 రోజులు పూర్తి చేశాము. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అసంతృప్తి లేకుండా పింఛను జీతాలు మటు కరెక్ట్గా ఇస్తారమ్మా. ఎందుకంటే ఈ రెండింటిలో చాలా విధంగా ఉంది. ఈ పింఛన్ అనేది వృధా పింఛన్ అనేది, ఈ జీతాలు అనేది బ్రతుకు రూపాయలు పని అనమాట. నమ్ముకుని ఉంటారన్నమాట. ఇప్పుడు వృధా పింఛన్ అనేది ఈ నెలంతా వరకు ఆపదలు కనిపెట్టుకుంటారు. అది జీతాలు అనేది మటుకు ఇస్తారు ఖచ్చితంగా. మొదటి కొంచెం ఖచ్చితంగా అనిపిస్తుంది. టైం పడుతుంది. ఆయన నెరవేర్చే అవకాశం ఉందంటారా? చెప్పినవన్నీ ఉంది ఉండడం మటుకు జరుగుతుంది. చూద్దాం ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం. నెరవేర్చాలని అనుకుంటున్నాం అందరం కూడా. లేకుంటే ఎందుకు పెద్ద అయినా మాట చెప్పాను అనేది కొంతమంది గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది, లేకుంటే కష్టం. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.